మనసులో అనుకున్నవన్నీ భగవంతుడి వరకు చేరుతాయా? ఆలయ నిర్మాణం గురించి మనం వింటూ ఉంటాం, కానీ ఇలాంటి స్థలంలో కూడా ఆలయాన్ని నిర్మిస్తారా? మన మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో భగవంతుడికి ఖచ్చితంగా చేరుతుందా? ఆ అద్భుతమైన ఆలయాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు పరమశివుడే ఈ ఆలయ కుంభాభిషేకానికి వస్తాను అని మాట ఇస్తారు. ఇలాంటి అద్భుతమైన ఆలయం ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు అంతటా నిండి ఉంటాడు అని అంటాంగా, మరి అటువంటప్పుడు మనలో కూడా ఉంటాడా? ఉంటాడు. దేహమే దేవాలయం అని చెప్తారు. అలాగే శివోహం అనే ఒక మాట వింటూ ఉంటాం. అంటే మనలో శివుడు ఉంటాడు. మరి మనలో భగవంతుడు ఉన్నాడు అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనలో భగవంతుడు ఉన్నాడు అంటే కేవలం అహంకారంతో ప్రవర్తించటం కాదు, నాలో భగవంతుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అనేటప్పటికీ ఒక అతీతమైన శక్తి, దీనివల్లే నేను ముందుకు వెళుతున్నాను అనే ఒక కృతజ్ఞత. అలాగే భగవంతుడు చూస్తున్నాడు, నాలోనే ఉన్నాడు అంటే నా సత్ప్రవర్తన. ఈ రెండు విషయాలు మనకి గుర్తుకు రావాలి. అయితే అంతటా ఉన్న భగవంతుడు, అంతటా నిండి ఉన్న స్వరూపం మన మనసులో మనం ఏమనుకుంటున్నామో అది కూడా గ్రహిస్తాడా? ఖచ్చితంగా గ్రహిస్తాడు. మరి ఇంతమంది కదా, అంటే ఇన్ని జీవ కోట్లు కదా, మరి ప్రతి ఒక్క జీవికి సంబంధించి, ఆ జీవి యొక్క ప్రవర్తనకి సంబంధించి భగవంతునికి అవగాహన ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో మన మనసులో మనం ఏమనుకుంటున్నామో కూడా భగవంతుడికి తెలిసిపోయి, మనం అడిగినా అడగకపోయినా భగవంతుడు మనకి సంతోషాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి అంటే పూసలార్ అనే ఒక మహాభక్తుని యొక్క ప్రస్తావన వస్తుంది. 63 నాయనార్లు అని వింటూ ఉంటాం. శివభక్తులు వీళ్ళు. అంటే భక్తి అనేటప్పటికీ ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే. అటువంటి నాయనార్లో ఒకరు పూసలార్. అయితే ఈ పూసలార్ మనసులో ఏమనుకున్నారు, తన హృదయంలో ఏమనుకున్నారు, హృదయంలో అనుకున్న మాట ఈశ్వరుడి దాకా ఎలా చేరింది, దీని గురించి మనం చెప్పుకోవాలి. ఒకానొక సమయంలో కంచిని పరిపాలిస్తున్న రాజసింహ ఆ మహారాజు గారు, ఆయన ఒక పెద్ద ఆలయం కట్టాలనుకున్నారు. ఆయన శివభక్తులు కాబట్టి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాలి అనుకుని ఆ ప్రయత్నంలోనే ఎంతోమంది శిల్పుల్ని తీసుకొచ్చి, అంటే చాలా బాగుండాలి అనే ఆలోచనతో దేశమంతా కూడా తిరిగి ఎక్కడ ఎటువంటి నైపుణ్యంతో ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక మంచి ఆలయాన్ని ఆయన నిర్మించారు. అయితే ఎంతోమందికి ఆహ్వాన పత్రిక అన్నది పంపిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఆయన శివభక్తుడిగా ఎప్పుడు శివుడితో మాట్లాడుకుంటూ ఉండేవాడు. మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ప్రతినిత్యం భగవంతునితో, దేవుడా ఈ కష్టం ఉంది, అది ఉంది, ఇది ఉందని. అలా ఈ రాజుగారు కూడా ఒక 2 రోజుల ముందు ఆయన నిద్రపోతూ, ఈశ్వరా అన్నీ అయిపోయాయి, సిద్ధమైపోయాయి నీ అనుగ్రహంతో. అయితే కుంభాభిషేకం ఉందిగా, అంటే ఆలయ ప్రారంభం. మరి అప్పుడు నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు వస్తేనే కదా ఆలయానికి అందం, నువ్వు ఉండాలి కదా, అలా నువ్వు ఖచ్చితంగా రావాలి, ఇదే నా ఆహ్వానం అని ఆయన చెప్పుకుంటున్నారు. అటువంటప్పుడు పరమేశ్వరుడు ఆయనకి చెప్పారు, అంటే వినిపించారు. అశరీరవాణి అని అంటాం కదా, అలా ఆయన అంటారు, అయ్యో మరి ఆ రోజైతే నేను రాలేను కుంభాభిషేకానికి, ఒకవేళ నువ్వు వాయిదా వేసుకోగలిగితే వేసుకో, లేదు నేనే రావాలి అంటే కనుక ఆ రోజు నాకు కుదరదు, కానీ నేను రాకపోయినా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి, నా అనుగ్రహం ఎప్పుడూ నీకు కలుగుతుంది అంటారట. అదేంటి మహాప్రభో, మరి ఆ రోజు రాను అంటే మరి ఏ రోజు వస్తారు? అదే కదా. మరి అలా అడిగినప్పుడు ఈ రాజుగారు, ఈశ్వరుడు అంటారు, అంటే ఆ రోజు నా ఇంకొక భక్తుడు ఇంకొక చక్కని ఆలయాన్ని నిర్మించాడు, అది కూడా మీ రాజ్యంలోనే, అతి దగ్గరలోనే. తను ముందుగా పిలిచారుగా, అందుకే ముందుగా ఎవరు పిలుస్తారో వాళ్ళ దగ్గరికే కదా వెళ్ళాలి, అందుకే అక్కడికి వెళతాను. ఒకవేళ నువ్వు దీన్ని అంటే వాయిదా వేసుకుంటే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అన్నారు. ఆశ్చర్యం వేసిందట రాజుగారికి. అదేంటిది, నా రాజ్యంలో ఈ పెద్ద ఆలయం ఏదైతే ఉందో దీన్ని నిర్మించడానికే కొన్ని రోజుల నుంచి నేను చేస్తున్న ప్రయత్నము, మరి ఇంకొక ఆలయ నిర్మాణం అంటే రాజుగారికి తెలియకుండా ఉంటుందా? ఉండదు కదా, అది కూడా తన రాజ్యంలోనే.
ఆశ్చర్యపోతున్నారట. అటువంటిది నిజంగా ఉందా? పరమేశ్వరుడు అబద్ధం చెప్పడు. సరే మరి ఎక్కడ ఏంటి అది కూడా చెప్తున్నారు. ఈశ్వరుడు ఒక స్థలం చెప్పారు, తిరునింద్ర ఊర్ అని అంటారు. ఆ ప్రదేశంలో పూసలార్ అనే ఒక నా భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టాడు. దాని కుంభాభిషేకానికి నేను వెళ్ళాలి అన్నారు. ఈ విషయాలు చెప్పి ఆయన ఇక ఊరుకున్నారు, అయిపోయింది. మరి ఇన్ని తెలుసుకున్న తర్వాత రాజుగారు ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ పూసలార్ అంత అద్భుతంగా నిర్మించారా? నాకన్నా ముందే నిర్మించారా? ఒకవేళ ఈశ్వరుడు అక్కడికే వెళుతున్నాడు అంటే మరి నాకు తెలియకుండా ఉంటుందా ఆలయం గురించి? ఆయనకి ఏం అర్థం కాలేదు, నిద్ర పట్టలేదు. పొద్దున్నే లేచి ఈ 2 రోజుల్లో ముహూర్తం ఏదైతే పెట్టుకున్నామో కుంభాభిషేకానికి, దాన్ని నేను వాయిదా వేస్తున్నాను. ఎప్పుడు అన్నది నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం జరగదు. ఎవరికైతే ఆహ్వానం పంపించామో వాళ్ళందరికీ కాదు అని చెప్పేయండి అని చెప్పి నేను ఒక పని మీద వెళుతున్నానని ఆయన మాత్రమే గబగబా ఒక గుర్రం తీసుకుని బయలుదేరి వెళ్ళారు. ఆ ఊరు చేరిన తర్వాత అక్కడ అడుగుతున్నారట, అంటే బయట కనిపిస్తుంటారుగా వాళ్ళని, ఇక్కడ పెద్ద ఆలయం ఉందట కదా, ఎక్కడా ఎక్కడా అని. అందరూ ఆలోచిస్తున్నారు, ఆలయమా ఇక్కడ పెద్దదా, లేదే అంటున్నారు. ఆయన ఇంకొద్దిగా ఊరు లోపలికి వెళ్ళి వీళ్ళకి తెలియదేమో వాళ్ళకి తెలిసేమో అని అందరినీ అడుగుతున్నారు. ఎవ్వరూ ఆలయం గురించి ఏమీ చెప్పట్లేదు. సరే, ఇప్పుడు ఆయనకి గుర్తుకు వచ్చింది, పూసలార్ అని మహాభక్తుడు కట్టాడు, ఈశ్వరుడు చెప్పాడుగా. ఇప్పుడు పూసలార్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటారు అని అంటుంటే కొంతమంది నవ్వుకుంటున్నారట. పూసలారా, ఏదో ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అని కొంతమంది, పిచ్చోడు అని కొంతమంది. మొత్తానికి పూసలార్ అంటే అందరికీ తెలుసు కాబట్టి అదిగో అక్కడ ఉంటాడు అని పంపించారు. ఇప్పుడు రాజుగారు పూసలార్ దగ్గరికి వచ్చారు. పూసలార్ ఒక చిన్న ఇంటిలో ఉన్నారు. ఆయన కూర్చుని ఉన్నారు, ఆయన ధ్యానంలో ఉన్నారు, చక్కగా కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉన్నారు. రాజుగారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఆయన్ని అంటే బాహ్య ప్రపంచంలోకి తీసుకుని రావాలి కదా, అలా ఆయన్ని తట్టి లేపారట. ఆయన కూడా కళ్ళు తెరిచారు. ఇప్పుడు అడుగుతున్నారు, మీరే కదా పూసలార్? అవును, నేనే పూసలార్. మరి ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం మీరు చేశారట, ఆ ఆలయం నాకొక్కసారి చూపిస్తారా అని అడుగుతారు రాజుగారు. మరి ఈ ఆలయం గురించి మీకెవరు చెప్పారు అని అంటే, ఈ ఆలయం గురించి నాకెవరు చెప్పారో తర్వాత చెప్తాను, ముందు మీరు నాకు ఆ ఆలయాన్ని చూపించండి, నేనది ముందు చూడాలి అని అంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఏమనిపించింది, అప్పటి వరకు ఆయన ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది, భిన్నంగా ఉంది, ఎంతోమందిని తీసుకుని వచ్చాడుగా, శిల్పుల్ని, కళాకారుల్ని. అయితే మళ్ళీ పూసలార్కి ఏం అర్థం కావట్లేదు, ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన నిర్మించుకున్న ఆలయం గురించి పెద్దగా బయట ఎవరికీ తెలియదు. అది కాదండి, మీరు చెప్పండి, మీరు ఎలా తెలుసుకున్నారు, ఇంతకీ మీరెవరు అంటే అప్పుడు రాజుగారు చెప్తున్నారు, నేను ఫలానా రాజుని, నేను ఒక పెద్ద ఆలయాన్ని నేను కట్టాను, దాని కుంభాభిషేకం కూడా ఇక ఇదిగో రేపో ఎల్లుండో అనేటట్టుగా ఉంది, కానీ ఈశ్వరుడు నేను నిర్మించిన ఆలయానికి రాలేను అన్నాడు. కారణం ఏమిటి అంటే, మీరు నిర్మించారట కదా, దానికి కుంభాభిషేకానికి ఆయన వస్తారట, ఆ తర్వాతే నా ఆలయానికి వస్తారట అని అన్న వెంటనే పూసలార్ కళ్ళల్లో విపరీతంగా నీళ్లు వచ్చేసాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మహాప్రభో ఈ మాటలు మీకు ఎవరు చెప్పారు అంటే, ఈశ్వరుడే నాకు అలా చెప్పాడు, కలలో నాకు అలా అనిపించింది అన్న వెంటనే పూసలార్ అంటారట, మీరు ఆలయాన్ని చూడాలి అనుకుంటున్నారు కదా, ఇదిగో చూడండి ఇక్కడ ఉంది అన్నారట. అంటే తన హృదయంలో నిర్మించుకున్నారు. ఆశ్చర్యపోయారు. మనకి కూడా ఆశ్చర్యం కలుగుతుందిగా. అయితే హృదయంలో కూడా ఆలయాలు కట్టుకుంటారా? హృదయంలో మన మనసులో ఎన్నో భావాలు, మనం అలా కళ్ళు మూసుకుంటే చాలా చంచలంగా మన మనసు తిరుగుతూ ఉంటుంది, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, నిజమే. కానీ ఒక ఆలయ నిర్మాణం అన్నది కూడా హృదయంలో జరుగుతుందా? ఇక్కడ జరిగింది. ఇప్పుడు పూసలార్ అంటున్నారు, చాలా రోజుల క్రితం, ఇంకా చెప్పాలి అంటే చాలా ఏళ్ల క్రితం, నా మనసులో ఒక కోరిక, అదేంటి అంటే ఈశ్వరుడికి ఒక ఆలయం కట్టించాలి. మరి నా దగ్గర డబ్బులు లేవుగా, అందుకే నేను ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని కూడా సహాయం కోరాను, చందాలు అవి ఏదో, కానీ ఎవరూ అంత సొమ్ము నాకు ఇవ్వలేదు, నా దగ్గర డబ్బు లేదు. మరి మనసులో ఈ కోరిక తీర్చుకోవాలని అనిపించింది. అందుకే ఆ ఈశ్వరుడిని నమ్ముకుంటూ ఇదిగో ఇలా కూర్చుని ప్రతిరోజు, అంటే మనం ఏదైనా పని చెయ్యాలి, ఒక శుభకార్యమో లేకపోతే ఒక వ్రతమో, ముందుగా ఒక ప్రణాళిక వేసుకుంటాంగా, ఈ వస్తువులు తీసుకురావాలి, వీళ్ళని పిలవాలి, లేకపోతే ఒక నిర్మాణం అయితే ముందు ఇలా కట్టాలి, అలా కట్టాలి, ఇది ఉండాలి, అది ఉండకూడదని. అలా పూసలార్ ధ్యానంలో కూర్చుంటూ తన హృదయంలోనే ఈశ్వరుడికి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నట్ట.
ఇది నా అంటే నేను కట్టుకున్న మంటపం, ఇది గోపురం, ఇది ఇలా ఉంటుంది, గర్భగుడి ఇక్కడ ఉంటుంది, శివలింగం అక్కడ ఉంటుంది, ఇదిగో గంట అన్నట్టుగా ఆయన ఆలయ నిర్మాణం అంతా చేసుకుంటున్నాడు. ఇది ఏదో ఒక్క రోజులో ఒక్క క్షణంలో అలా కళ్ళు మూసుకుంటే జరిగిపోయేది కాదు. నిజంగానే ఒక స్థలంలో ఒక నిర్మాణం జరిగితే అది ఎలా జరుగుతుందో ఒక క్రమ పద్ధతిలో, అంతే కదా, 1-2 రోజుల్లో ఏ నిర్మాణం జరిగిపోదు. అలా క్రమ పద్ధతిలో ఆయన ధ్యానంలో కూర్చుని ప్రతిరోజు ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఆయన ఆ ఆలయాన్ని కట్టుకుంటున్నారు. ఎక్కడ? తన హృదయంలో. ఈ మాట చెప్పిన వెంటనే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. అంటే భగవంతుడు అలా మన మనసులో ఉన్న మాటలు, భావాలు ఇన్ని తెలుసుకుంటాడా అంటే భక్తి అలా చేస్తుందన్నమాట, అటువంటి మహిమలు. కాబట్టి ఇప్పుడు రాజుగారు ఒక నిర్ణయానికి వస్తారు. అంటే ఈశ్వరుడు చెప్పేశాడుగా, పూసలార్ మురిసిపోతున్నాడు. అంటే నేను నిర్మించుకున్న ఈ ఆలయం స్వామికి నచ్చింది కాబట్టి నేను కుంభాభిషేకానికి పిలిచాను, అందుకే స్వామివారు వస్తున్నారన్నమాట. ఆయన ఎక్కడికి వస్తారు అంటే మళ్ళీ హృదయంలో నిర్మించుకున్న ఆలయానికే ఆయన వస్తున్నారు. ఆయన దాకా చేరింది కదా, అది ఇక్కడ గొప్ప విషయం. రాజుగారు అంటారు పూసలార్తో, అయితే ఒక పని చేద్దాం, అద్భుతంగా ఉంది మీ హృదయంలో ఉన్న ఆలయం, కానీ ఈ ఆలయం ఏదైతే మీరు కట్టించుకోవాలి అని అనుకున్నారో బయట స్థలం నేనే ఇస్తాను. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన అన్నీ కూడా అంటే ఆర్థిక సహాయం, ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను. మీరు మీ మనసులో మీ హృదయంలో ఎలాంటి ఆలయం కట్టారో అలాంటి ఆలయమే ఇప్పుడు ఇక్కడ బయట కట్టించండి, నేను సహాయం చేస్తాను. ₹1 మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు, నేను మొత్తం ఇస్తాను. అలా ఆలయం పూర్తయిపోయిన తరువాత, ఎందుకంటే హృదయంలో కట్టుకున్న ఆలయము దేవుడికి కనిపిస్తుంది, బయట వాళ్ళకి కాదుగా. అలా పూర్తయిపోయిన తర్వాత ముందుగా మీ ఆలయం యొక్క కుంభాభిషేకం అది చేద్దాం, తరువాతే నేను కట్టించిన ఆలయం ఏదైతే ఉందో దానికి కుంభాభిషేకం అంటూ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అలా నేటికి తమిళనాడులో మనకి తిరునింద్రవూర్ అనే ఊరిలో హృదయాలీశ్వర ఆలయం అన్నది ఉంటుంది. ఈ ఆలయం ఈ పూసలార్ అనే నాయనారు ఆయన కట్టించారు దగ్గర ఉండి. ఆయన మనసులో ఎలా కట్టుకున్నారో అలా బయట కట్టుకున్నారనమాట. అలా కట్టిన తర్వాత ఈశ్వరుడు ముందుగా ఆ ఆలయానికి కుంభాభిషేకానికి వచ్చిన తర్వాతే అక్కడ రాజసింహ తన ఆలయానికి ఈశ్వరుణ్ణి పిలవడం జరిగింది. ఇలాంటి కథలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ నిజంగా భగవంతుడు అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు. మన మనసులో ఉన్న భావాలు కూడా తెలుసుకుంటూ ఉంటాడు. భక్తితో భగవంతునితో మాట్లాడుకోగలిగితే మనసులో ఏదైనా అనుకున్నా భగవంతుడికి మాత్రం ఖచ్చితంగా చేరుతుంది.